హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. ఆంధ్రప్రదేశ్లో తాజా పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో కీలక పేర్లు అయితే బయటకు వస్తా ఉన్నాయి. ఈ అన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ అన్ని అంశాల గురించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు డాక్టర్ మైసూరా రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు చాలా రోజుల నుండి వార్తల్లోకి వస్తా ఉంది. అటు విజయసాయి రెడ్డి కావచ్చు, కేసీ రెడ్డి కావచ్చు. అసలు ఎందుకు జరిగింది? ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? ఇది లిక్కర్ స్కామ్ మీద ఇంత మునిపే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే సిఐడి ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ వేసినాక అందులో A2గా కూడా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఉండి విచారణ జరుగుతున్న కొద్ది రోజుల తర్వాత విజయసాయి రెడ్డి రాజేష్ రెడ్డి పేరు తీసుకొచ్చాడు. అత్యంత కీలకమైన వ్యక్తి ఇతనే ఈ మద్యం స్కామ్లో. ఇతని బండారం బయట పెడతాను అని చెప్పి ఆయన దర్యాప్తు అధికారులకు ఇతను చేసిన విషయాలన్నీ కొంత మేరకు చెప్పారు. ఇంకా ఇన్ డీటెయిల్స్ కావాల్సింటే మళ్ళా పిలిస్తే మళ్ళా వచ్చి చెప్తాను అని ఇతను చెప్పిన తర్వాత అది దర్యాప్తు వేగం పుంజుకున్నది. ఇతన్ని అరెస్ట్ కూడా చేశారు మొన్న. బెంగళూరు నుంచి వచ్చి ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు. ఎయిర్పోర్ట్లో పోలీసులు సిఐడి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని పోయి విచారించుతున్నారు. మరి ఇప్పుడైతే వాళ్ళు చెప్పే ప్రకారము 2 మీటింగ్లు విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగినాయి. అందులో మిథున్ రెడ్డి పాల్గొన్నాడు. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు పాల్గొన్నాడు. ఎట్టెట్లా చేయాలనేది, మద్యం కంపెనీ నుంచి ఎట్లా వసూలు చేయాలా, ఎట్లా చేస్తే ఎంత వస్తుంది అని ఇదంతా జగన్ ఆదేశాల మేరకే చేసినామని చెప్పి ఒప్పుకున్నారు రాజేష్ రెడ్డి. పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చూడండి అని 50-60 కోట్ల మధ్య వచ్చే విధంగా ప్లాన్ చేసినామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ అయితే స్టేట్మెంట్లో సంతకం పెట్టలేదంట. పెట్టకపోయినా అది 162 మాదిరి అవుతుందండి. ఇవన్నీ ఇప్పుడు బహిర్గతమైనాయి కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు వేగం పుంజుకున్నది. ఇది అల్టిమేట్గా అయితే చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే మేము చేసినామని. ఇంకా రికార్డు ప్రూవ్ అయితే అది జగన్మోహన్ రెడ్డికి కూడా అంటుకోవచ్చు. విజయసాయి రెడ్డి ప్రతిసారి కూడా అంటే ఇక బట్టబయలు చేస్తాము అంటే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నా మీద ఏదైతే ఈ కేసు రుద్దుతా ఉన్నారో ఇది నేను నిరూపణని తేల్చుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో కీలక ఏదైతే ఫస్ట్ ప్రాతినిధ్యం ఉందో వాళ్ళని బయటికి వస్తారు, నేనే బయటికి తీస్తా అన్నట్టుగా అతను చెప్తా ఉన్నారు. అంటే ఇది ఏమన్నా వైసీపీ నేతలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తా ఉంది అనుకుంటారు? వైసీపీ నేతలని కాదు, ఆయన గతంలో A2గా ఉన్నాడు, ఇప్పుడు అప్రూవర్ అయినాడు. ఏ కారణాలు ఏవైతేనేముంది ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. తర్వాత రాజ్యసభకు కూడా రాజీనామా చేసినాడు. ఆయన చెప్పిన కారణాలు పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నాతో ముభావంగా ఉంటున్నాడు, నన్ను పట్టించుకోవడం లేదు, నేను దగ్గరికి వెళ్ళినా కానీ దూరం జరుగుతున్నాడు, అందుకని నేను పార్టీ రాజకీయాలు వద్దనుకొని సాధించుకున్నాను అన్న తర్వాత ఈ లిక్కర్ స్కామ్ గురించి బయటపెట్టినారు. ఇప్పుడు ఇంకా మరిన్ని విషయాలను నేను లోతుగా మళ్ళా పిలిపిస్తే చెప్తానంటున్నాడు. ఇంతవరకు ఆల్రెడీ చెప్పినాడు, మరిన్ని విషయాలను చెప్తాను అని బహిర్గతం చేస్తాను నేను సిఐడి వాళ్ళు పిలిస్తే అని అన్నాను. అంటే ఒక వెన్నుపోటుదారు లెక్క విజయసాయి రెడ్డి వైసీపీకి తయారయ్యిండు అనేది వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరు. ఇది ఎలా చూస్తారు? అది వెన్నుపోటుదారుడు అనేది ఎట్లయితుంది? కలిసి కుట్ర పన్నినారు. నేను 2 మీటింగుల్లోనే పాల్గొనేది, ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసింది, జగన్ పంపించింది, అది వేరే వాళ్ళని అవన్నీ చెప్పినారు. దాని వెన్నుపోటుదారుడు అప్రూవర్ అయినాడు అని అంటారు. వాళ్ళు మాట్లాడచ్చు రాజకీయంగా వెన్నుపోటుదారుడు అని. అతను సరిపోక రాజీనామా కూడా చేసినాడు కదా. ఈ లిక్కర్ స్కామ్ లో సిఐడికి ఈ వివరాలన్నీ ఇచ్చే ముందర వైసీపీకి రాజీనామా చేయటము,
రాజకీయాల నుంచి విరమించుకోవడము, రాజ్యసభకు కూడా రాజీనామా చేసినారు. లిక్కర్ స్కామ్ కేసులో లిక్కర్ స్కామే గాకుండా మనీ లాండరింగ్ గూడా జరిగింది. ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్‌మెంట్ గావాలి. ఎవరున్నా గాని వాళ్ళని వదిలిపెట్టొద్దనే ఒక వస్తా ఉంది. ఈ విషయాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ డబ్బులు అవినీతి సొమ్మే కదా! కొన్ని కోట్ల రూపాయలు మళ్ళీ. అవినీతి సొమ్మైనప్పుడు అవి ఎక్కడో ఒక చోట ట్రాన్స్ఫర్ చేసింటారు కదా! హ్మ్. కొందరు భారత్ సిమెంట్‌లకి, కొన్ని సెల్ కంపెనీలకి రకరకాలుగా ట్రాన్స్ఫర్ చేసింటారు. నేను ఒకటే రకంగా చేసింది హెవీ అమౌంట్స్ కాబట్టి, ఒక పద్ధతిలో చేసిండరు. రకరకాల పద్ధతులు చేసింటారు కాబట్టి తప్పకుండా ఈడీ వస్తుంది అంట. ఆధారాలతో జగన్ పేరు బయటకొస్తే ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ఇప్పుడు ఇప్పటికే చెప్పినారు ఆయన ఆదేశాల మేరకే మేము చేసినామని 162లో రికార్డ్ చేసినారు. ఆ! ఇంకా మిగతా ఆధారాలు వస్తే అప్పుడు కేసు అయితే ఆయన మీద కూడా వస్తది కదా! అంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉంది. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ తీసుకొనొచ్చేసి వైసీపీ లేని మీద లిక్కర్ రుద్దాలని చూస్తా ఉన్నారనే ప్రధాన ఆరోపణ. లేని లిక్కర్ స్కామ్ ఏముందిలే కానీ తాగే ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు ముట్టినాయి, డబ్బులు తీసుకుంటున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అక్కడ సప్లై చేసిన లిక్కర్ చాలా చీప్ లిక్కరు, నాసిరకంది చేసినారు. కానీ ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ప్రతి తాగేవాడు కూడా బ్రాందీ షాప్ నుంచి బయటకు వచ్చేసరికి వైసీపీ నాయకుల్ని తిట్టుకుంటా పోతున్నారు. అది ప్రజలందరికీ తెలిసిన సత్యమే, తాగే వారందరికీ తెలిసిన సత్యమే. ఇది కొత్తగా బయటకు వచ్చిందేం కాదు. అంటే కూటమి కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ చేయడంతో ఎంక్వైరీ జరుగుతున్నది, సిఐడి ఎంక్వైరీ. అది విజయసాయి రెడ్డి గారు ఆయన అప్రూవల్ కావడంతో మరింత స్పీడ్ పెరిగింది. అంటే స్వయంగా విజయసాయి రెడ్డి చెప్తున్నారు. మా ఇంట్లో 2 మీటింగ్‌లు అయిపోయాయి. మేమే జరిపాము. ఇన్ని ఆధారాలు చెప్పినప్పుడు కూడా కేసు ఎక్కడనో ముందుకెళ్ళడానికి కొంత అంతరాయం కల్పిస్తా ఉంది. అంటే ఎందుకు ఇంతగానో ఫాస్ట్‌గా మూవ్ అవ్వట్లేదంటే అట్లా కాదు. ఇప్పుడు ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. అట్నే అతను చెప్పిన ఆధారం మీద మరికొందరిని విచారించాలి కదా! అందరిని విచారించినాక దాని దాని విషయం బయటకు వస్తుంది. దర్యాప్తు అనేది ఒక రోజులో అయిపోదు కదా! కూటమి ప్రభుత్వము కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉంది. జగన్ గారు ప్రధాన మొదటి కాన్సులుగా ఈ ఆరోపణలు చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకు కూడా తను వార్నింగ్ ఇస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూటమి గవర్నమెంట్ శాశ్వతం కాదు. మళ్ళీ మేము వస్తాం. మీరు వచ్చిన తర్వాత బట్టలు ఉడగొట్టి కొడతామన్న వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ అంశాలన్నీ ఎలా చూస్తాం? అది పొరపాటలే ఆయన మాట్లాడడం. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతామని చెప్పడం మాత్రం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక శాసనసభ్యుడిగా ఉంటూ అటువంటి వ్యాఖ్యలు చేయడం అనుచితమైన వ్యాఖ్యలే. మంచి వ్యాఖ్యలని ఎవరు అనము. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వైసీపీ ఉన్నప్పుడు అధికార యంత్రాంగం వైసీపీకి అనుకూలంగా పనిచేసినారు. అప్పుడు వాళ్ళు రెడ్ బుక్ రాస్తున్నాం మీ కథ అని చెప్పి వాళ్ళు మాట్లాడినారు కదా! హ్మ్. ఇప్పుడు ఈయన వైసీపీ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక అధికార యంత్రాంగం నేచురల్‌గా ఉంటది. ఇది వచ్చిన జబ్బు భారతదేశంలో వచ్చిన జబ్బు ఇది. హ్మ్. ఈ రీజనల్ పార్టీస్ అయితే ఎప్పుడైతే వచ్చినాయో, రీజనల్ పార్టీస్ అనేది ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పడినాయి. అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 2 రీజనల్ పార్టీసే. నేషనల్ పార్టీస్ లేవు. అవును. ఒకవేళ ఉండిన కూటమిలో ఏదో భాగస్వామి. చిన్న భాగస్వామిగా ఉన్నారు బీజేపీ. తర్వాత కాంగ్రెస్ అయితే పార్టీ ఉంది కానీ అంత బలమైన పక్షంగా లేదు. ఉన్నప్పుడు ఇక్కడ ఉండేది 2 రీజనల్ పార్టీస్, ఇంకా వేరే లేవు. రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అధికార యంత్రాంగం లో ముఖ్యమంత్రి ఏం చెప్తారో ముఖ్యమంత్రి ఆదేశాలని స్వీకరించి నడుస్తుంటాయి. ఈ గతంలో ఇటు ఉండేది కాదు. ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాకనే ఇట్లా తయారైంది. ముఖ్యమంత్రి పేషీలో ఆయన 5-6 మంది సెక్రటరీలను నియమించుకుంటున్నారు. 5-6 మందికి పోర్ట్ఫోలియోలు, కేబినెట్ మంత్రుల పోర్ట్ఫోలియోలు పంచినట్టు ఒక్కొక్కరికి 3 శాఖలు 4 శాఖలు కేటాయిస్తున్నారు. ఆ సెక్రటరీ నుంచి ఆదేశాలు వస్తేనే సెక్రటరియట్లో ఫైళ్లు కదులుతాయి. లేదు ఒకవేళ కలెక్టరేట్లో ఉంటే కనుక ముఖ్యమైన ఫైల్ అయితే కలెక్టర్ కూడా ఆ విభాగానికి చెందిన సెక్రటరీ చెప్తేనే ఆ ఆదేశాల వరకే ఫైళ్లు నడుస్తుంటాయి. ఫైళ్లు నడుస్తమే కాదు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఏ పార్టీ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుందో రీజనల్ పార్టీస్
ఆ పార్టీకి అధికార యంత్రాంగం అంతా అనుకూలంగా పనిచేస్తారు. అది గతంలో వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళకి యంత్రాంగం వాళ్ళకు అనుకూలంగా పనిచేసినారు. ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా పనిచేసినారు. అది మాకు పనిచేసినప్పుడు అవతలోళ్ళకి పనిచేస్తారనేది ఆ విచక్షణ ఆయన ఆయన పెట్టుకోవాలి. పే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద అదే కదా వచ్చిండేది. హ్మ్. గతంలో ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా ఉండి ఆ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇట్లా అడ్డదిడ్డంగా కేసులు పెట్టడం కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఉన్నది. కాకపోతే ఇది కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఒక సినిమా యాక్టర్ది హ్మ్. కంప్లైంట్ వచ్చింది కాబట్టి కంప్లైంట్ మీద అరెస్ట్ చేసినారు. అంటే ఆంజనేయులు అరెస్టింగ్ గూడా వైసీపీ సపోర్ట్ చేస్తా అంటే మీ వాళ్ళ ఆంజనేయులకి సపోర్ట్ చేసుకుంటా ట్వీట్ కూడా చేస్తా ఉంది గదా! ఇది ఎలా చూస్తావు? ఏంటా ఎట్లా అంటే ఆంజనేయులు అన్యాయంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు కూటమి గవర్నమెంట్ అన్నట్టుగా ఎప్పుడైనా వాళ్ళకి లీగల్‌గా సపోర్ట్ ఉంటామన్నట్టు గూడా వైసీపీ నుండి నేతలు చెప్తా ఉన్నమాట. వైసీపీకి అనుకూలంగా పనిచేసినారు కదా ఆయన. ఆయన పేసీలో ఉండి ఆయన చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా అన్ని శాఖల మీద ఆధిపత్యం వహించినారు కదా. హ్మ్. ఆధిపత్యం వహించి చేసినాక మద్దతు తెలపాల్సిందే కదా అంట. సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హత్య రాజకీయాలు జరుగుతా ఉన్నట్టు కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉన్నా గాని, కూటమి గవర్నమెంట్‌కి సంబంధించిన కార్యకర్తని వైసీపీ నేత హత్య చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు ఈ పరిణామాలు హత్య రాజకీయాలపై? ఇవి స్థానిక తగాదాలు. వాళ్ళు పార్టీలో ఉండొచ్చు. ఇప్పుడు ఆయన చనిపోయిన వ్యక్తి, హత్య చేయబడిన వ్యక్తి వీరయ్య అని. హ్మ్. వీరయ్య హత్య జరిగిన తర్వాత వైసీపీ నేత కనిపించకుండా పోయినాడని, పోయినాడు. పరారైనాడని. కరెక్ట్. పరారైనాడు కాబట్టి ఆయన మీద అనుమానాలున్నాయి. అందులోనూ రేషన్ బియ్యం దందాలో ఏదో తగాదాలు కూడా ఇద్దరి మధ్య హ్మ్. ఉన్నట్టుంది. అంటే అంటే ఆయన ఏదో రేషన్ బియ్యం అవాలా చేసి ఇప్పుడు దాన్నన్ని తప్పించుకునే దానికోసం వైసీపీలో చేరాలనుకుంటున్నాడు. వైసీపీలో చేరకూడదని వీరయ్య చౌదరి గారు అపోజ్ చేస్తున్నారు. తెలుగుదేశంలో చేరకూడదు, కూటమిలోకి రాకూడదని అతన్ని అభ్యంతరం చేస్తున్నారు. దాని మీదట అతను హత్య చేసింటారేమో అనే అనుమానాలు ఉన్నాయి. అది ఇన్వెస్టిగేషన్‌లో తేలాల్సిన విషయం. అంటే కత్తిపోట్లు గూడా మనం చూస్తే భారీ స్థాయిలో అంటే అంతగనము 32 అలా కౌంట్ చేసి చెప్తా అంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో చెప్తాన్నా. అంతగనము అంటే అంత క్రూరత్వంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలున్నారా అంటే ఏం చెప్తారు? పోట్లు పొడవని మొదలుపెట్టినాక 5 మందో, 6 మందో ఇన్వాల్వ్ అయ్యుంటారు. తల 4 పోట్లు పొడిచినా 40 పోట్లు అయితది కదా! అది ఏముందిలెండి ఎన్ని పోట్లైనా మనిషి చచ్చేదేమో ఒక పోటుతోనే చనిపోతాడు. ఎన్ని పోట్లు పొడిచినా దాన్ని లెక్కేసుకోరు. అంటే మీరు మాజీ హోమ్ మినిస్టర్‌గా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గూడా లా అండ్ ఆర్డర్ దారి తప్పుతా ఉంది. అనిత గారి పైన చాలా సార్లు మంత్రి పదవి సరిగ్గా చేయట్లేదని గూడా విమర్శలొస్తా ఉన్నాయి. అంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు హోం మంత్రులు నేనున్నప్పుడు పరిస్థితి వేరనుకోండి. హ్మ్. అది లా అండ్ ఆర్డర్ సమస్య రాజకీయ పార్టీలకు సంబంధం లేనిది ప్రజలకు అవసరమైంది. అప్పుడు వేరు సమస్య. ఇప్పుడు హోం మంత్రికి పెద్ద ఆహ్, అధికారాలుండవు. ఓకే. ఎందుకంటే ఎస్ఐనొచ్చి ఎస్పీ గారు చేసుకుంటారు. ఎస్పీ స్థాయి అధికారి. ఇన్స్‌పెక్టర్‌లనొచ్చి డీఐజీ చేస్తారు. డీఎస్పీలనొచ్చి డీఎస్పీలను, ఏసీపీలను డీజీపీ చేస్తారు. ఐపీఎస్ ఆఫీసర్‌ను జీఏడీ చేస్తారు. జీఏడీ వచ్చి ముఖ్యమంత్రి శాఖలోనే ఉంటది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉంటది. అంటే ముఖ్యమంత్రి గారే ఐపీఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారు. ఈమె నిమిత్త మాత్రులే ఆమెనే కాదు హోం మంత్రి నిమిత్త మాత్రులే అయితారు అంట. హ్మ్. వాళ్ళకి పెద్ద అధికారాలుండవు. లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లో ఉండదు. కేవలం హోం మంత్రే ఉంటారు. కానీ హోం మంత్రిని విమర్శిస్తే ఏం ప్రయోజనం? అధికారాలుండి నెరవేర్చకపోతే, బాధ్యతలు నెరవేర్చకపోతే అప్పుడు విమర్శించిన అర్థం ఉంటది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో అత్యాచారాలు జరిగినప్పుడు గాని, లేకుంటే తిరుపతిలో కొన్ని ఘటనలు జరిగినప్పుడు గాని, లేకుంటే ఏదైతే పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగినప్పుడు గాని, ప్రతి విషయంలో ఏదైతే అక్కడ క్రైమ్ జరిగినప్పుడు అనిత గారినే చాలా వరకు విమర్శిస్తా ఉన్నారు. అనిత గారిని అది తెలిసి తెలియని వ్యవహారం. ఎందుకంటే ఆమె చేతుల్లో అధికారం లేదు. ఆమెను విమర్శిస్తే ఏమొస్తది? అది ముఖ్యమంత్రికి సంబంధం. జీఏడీ అంతా ముఖ్యమంత్రి కిందకి వస్తది. జీఏడీనే అధికారం ట్రాన్స్‌ఫర్ చేయడం గాని, బాధ్యతలు అప్పగించడం గాని, పోస్టింగ్‌లు ఇవ్వడం గాని అన్నీ చేసేది జీఏడీ చేస్తారు. ఓకే. అది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉంటది. ఆమెను
ఏమంటే హోంమంత్రి అని విమర్శించుతారు అంతే. ఆమె చేయగలిగేది ఏముంది చెప్పు అక్కడ. అంటే తను హోమ్ మినిస్టర్‌గా ప్రవీణ్ ఏం చేయలేదు. ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ది అత్తే కాదనుకోండి యాక్సిడెంట్, అది హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేసినారు. తిరుపతిలో సంఘటన జరిగింది. హ్మ్. ఆ సంఘటనకు ఆమె బాధ్యురాలు ఎట్లయితది? అవునవును. ఏం చేయగలుగుతుంది ఆమె? అంటే ఒక హోమ్ మినిస్టర్‌గా హోమ్ విఫలమైందన్నట్టుగా. మినిస్టర్కి సంబంధమే లేదంటున్నాను కదా నేను. హ్మ్. అధికారం ఇవ్వకుండా, పెత్తనం ఇవ్వకుండా ఆమెను తప్పలో పెడితే గనుక అజ్ఞానం అంటది అంతే. ఆంధ్రప్రదేశ్‌లో నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారు. భారీ ఎత్తున రోడ్ షో ఉండబోతా ఉంది. సభ ఉండబోతా ఉంది. మాజీ సీఎం జగన్ గారు వస్తారా అంటే ఏం చెప్తారు? వస్తారా మా మీటింగ్‌కి? అది ఆయన ఇష్టం, వస్తారా రారా అనేది ఆయన ఇష్టము. ఇప్పుడైతే ఆయన అధికార హోదాగా ఏమీ లేదు. ఆయన ఒక శాసనసభ్యుడు మాత్రమే. ఇప్పుడైతే ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. ప్రతి హోదా రాదని స్పీకర్ ఇచ్చేదానికి లేదు అవకాశము. కాబట్టి ఆయన పార్టీకి అధ్యక్షుడే గాని ఇక్కడికి వచ్చేసరికి ఎమ్మెల్యే శాసనసభ్యుడు ప్రోటోకాలే ఉంటుంది. మరి అది తన ఇష్టం, రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేదేంటంటే వైరల్ గూడా అయితా ఉంది సోషల్ మీడియాలో. నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని, జగన్ గారిని ఒకే స్టేజ్ మీద చూడాలి అని చాలామంది గూడా ట్వీట్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ ట్వీట్ ఎట్టయితది అది ఎట్టయితది? వాళ్ళు ఆశించుకొని ట్వీట్ చేస్తేనే అవుతుందా? ఆహ్, అది ప్రోటోకాల్ ప్రకారం చేస్తే, ప్రోటోకాల్ అంటే ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా డాష్ మీదకి రావచ్చు. ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటారు. ఈయన శాసనసభ్యుడే కదా, డాష్ మీదకి ఎట్టొస్తాడు? వచ్చేదానికి లేదు. ఇంకోటి దాదాపుగా అమరావతి కూడా డెవలప్‌మెంట్ కోసం కొన్ని కోట్ల టెండర్‌లు గూడా పిలుస్తా ఉన్నారు. అంటే ఏ విధంగా డెవలప్‌మెంట్ అయితుందని అనుకుంటారు? అంటే ఇప్పుడు ఆయన హైప్ చేస్తున్నారు. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అని ఆయన అనుకోవాల్సిందే. లేకుంటే ఆ ప్రాంత ప్రజలు అనుకోవాల్సిందే. రాయలసీమ ప్రాంత వాసులైతే దాన్ని గుర్తించడమే లేదు. నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రజలు కూడా అంతగా గుర్తింపు లేదు. అదేదో 2 జిల్లాలకు సంబంధించిన సమస్య. గుంటూరు జిల్లాకు, కృష్ణా జిల్లాకు సంబంధించిన సమస్యగానే చూస్తున్నారు గానీ, అది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన సమస్య చూడడం లేదు. అందువల్ల అక్కడ ఖర్చు పెట్టేదాని మీద విమర్శలుండాయి. ఏందా ఇది మొత్తం తీసిపోయి ఆడ అమరావతిలో పెడితే ఆ అప్పు ఎవరు కట్టాలా? వరల్డ్ బ్యాంకే ఇస్తాంది అనుకోండి అప్పు. అవును. అప్పు తుదకు ప్రజలందరూ చెల్లించాలా? మేమంతా ఎందుకు చెల్లించాలా? బాగుపడేది బాగు చేస్తుండేది అక్కడ. మేమందరం ఎందుకు చెల్లించాలా అనేది. కాకపోతే ఏమిట్రా అంటే రాజధాని అంటే నాకైతే అర్థం కాని సమస్య. ఆయన ఏదో రాజధాని నిర్మిస్తా, రాజధాని నిర్మిస్తా అని అంటున్నాడు కానీ ప్రభుత్వం చేసేది ఏమిటి ఉంటుంది అది? హ్మ్. ప్రభుత్వం చేసేటి కొన్ని కార్యాలయాలు. ఏం ఏం చేస్తారు ఆ కార్యాలయాలు? ఒకటి అసెంబ్లీ కావాల్సిందే, కావాల్సింది. సెక్రటరేట్ కావాల్సిందే, హైకోర్టు కావాల్సిందే, తర్వాత డైరెక్టరేట్లు ఉన్నాయి, వాటికి బిల్డింగ్లు కావాల్సిందే. తర్వాత కాకపోతే ఉద్యోగస్తులకు కొన్ని కాలనీలు ఏర్పాటు చేయొచ్చు. ఐఏఎస్‌లకు, ఉద్యోగస్తులకు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్యేలకు చేయొచ్చు. అంత మేరకే గాని అయి ప్రభుత్వమే ఉంటాయి. మిగతాదంతా ప్రైవేట్ పెట్టుబడులు రావాల్సిందే కదా! ఇప్పుడు హైదరాబాదే చూసుకోండి. హ్మ్. గవర్నమెంట్ చేసిన బిల్డింగులు అవే. ఏమున్నాయి? సెక్రటేరియట్ కట్టినారు. కొత్త అసెంబ్లీ ఒకటి కట్టినారు. ఆహ్, హైకోర్ట్ అంటే పాత బిల్డింగ్‌లోనే ఉంది. కొంత డైరెక్టరేట్‌లకు కొన్ని బిల్డింగులు కట్టినారు. కొన్ని కాలనీలు కట్టినారు. ఏది విజయనగరం కాలనీ గానీ, పంజగుట్ట కాలనీ గానీ, ఎర్రమంజిల్ కాలనీ గానీ అయి ఉద్యోగస్తుల కోసం కట్టినారు. అంతకు మించి జరిగిందేంటి? మిగతాటన్నీ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ అవునవును. వచ్చినటన్నీ. చంద్రబాబు నాయుడు గారు గూడా అదే చెప్తున్నారు. అంటే అభివృద్ధిని మనం అమరావతిని అభివృద్ధి చేసుకుంటే మన కాడికి పెట్టుబడులొస్తాయి. మన కాడ గూడా మరో హైటెక్ సిటీ లాంటి సిటీని ఏర్పాటు ఆహ్, చేసుకోవచ్చు ఇప్పుడు అన్నట్టుగా. ఇక్కడికొచ్చిన ప్రైవేట్ ఇండస్ట్రీ అంతా ప్రభుత్వం ప్రోత్సహించిందా? వాళ్ళు వ్యాపారం రీత్యా వాళ్ళకి ఎక్కడైతే బాగుంటది, ఎక్కడైతే అనువుగా ఉంటదో అక్కడ డెవలప్ అవుతా వస్తారు. కాకపోతే ప్రభుత్వం కొంచెం ప్రోత్సాహంగా కావాలని ఇండస్ట్రీస్ ఎక్కడైనా అడుగుతారు. భూమిని ఏదో కేటాయించడము, నీటి సౌకర్యం కల్పించమనడము, అటువంటి వసతులు కల్పించాల్సింది. రోడ్డు సౌకర్యం కల్పించమంటారు. మిగతాటేమో వాళ్ళు పెట్టుకోవాల్సిందే కదా! అంటే రాజధాని విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే గవర్నమెంట్‌కి అంటే అంటే 3 రాజధానులని
కూటమి ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అంటాను. హ్మ్. అంటే గత ప్రభుత్వం 3 రాజధానులని జెప్పారు. వీళ్ళేమో అమరావతి అని జెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అంటే ఏం చెప్తారు? అంటే ఏ విధంగా ఉంటే బావుంటుందంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఉండాలని అనే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. హ్మ్. అయితే ఇది 3 ప్రాంతాల కలయిక. నార్త్ కోస్టల్ ఆంధ్ర, ఆహ్, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం 3 ప్రాంతాల కలయిక. 3 ప్రాంతాల్లోనూ అది ఒక ఆహ్, భావ సారూప్యతను సాధించి ప్రకటించింటే పోయుండేది. అటు ప్రకటించకుండా ఒంటెత్తు పోకడలో ఏదో ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాలకు మేలు చేయాలనే ధోరణిలోనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించినారు. అది అనువైన స్థలం కాదని కూడా కృష్ణ కమిటీ చెప్పారు కదా! అవును. ఇది విపత్తులొచ్చే వేరే చోట చూసుకోండి, ఇది అంత అనువైన స్థలం కాదని చెప్పి. అంటే ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ జగన్ గారిదొస్తే ఏమన్నా మళ్ళీ చేంజ్ చేస్తారనా? చేయొచ్చు, అది ప్రభుత్వం ఇష్టం, దానికేముంది. అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా రాజధాని కాదు, రాజధాని మారుతుందా, ఏం పుట్టుక పుడుతుందో, ఎందుకంటే రాయలసీమలో ఉండే అభిప్రాయాలు రాయలసీమలో ఉన్నాయి, ఆ! నార్త్ కోస్టల్ ఆంధ్రలో ఉండే అభిప్రాయాలు భావ సారూప్యత లేదు అంట. భావ సారూప్యత లేనప్పుడు దాని ఏ ఏ విధంగా అయినా రూపుదాల్చొచ్చు అంటాను. ఓకే. భారతదేశాన్ని ఒకటేసారి ఉలుక్కుపడే విధంగా జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దాడి ఏదైతే ఉందో దాదాపుగా 28 మంది దాకా మరణించారు. ముఖ్యంగా అక్కడ హిందువులనని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు తీవ్రవాదులు చంపేసినట్టు కూడా తెలుసు. అంటే ఎలా చూస్తావు ఈ వివాదం? ఇది భారతదేశం మీద అనిశ్చిత పరిస్థితి క్రియేట్ చేసేదానికి ఈ తప్పకుండా పాక్ హస్తం ఉంటుంది వీరి వెనుక. ఇది ఉగ్రదాడే. ఈ ఉగ్రదాడులకు పాకిస్తాన్ సైన్యం అండదండలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. వాళ్ళు కాశ్మీరు 378 ఆర్టికల్లో రద్దు చేసిన తర్వాత డెవలప్మెంట్ ఇప్పుడు బాగా అవుతుంది, ప్రశాంతంగా కూడా ఉంది. ఇది కాశ్మీర్లోయ అప్పుడు మాదిరి అల్లర్లు ఇల్లర్లు లేకుండా డెవలప్మెంట్ సైడ్ చూస్తున్నారు. ప్రజలు కూడా అటువైపు మొగ్గుతున్నారు, కాశ్మీర్ ప్రజానికి కూడా. మొగ్గేటప్పుడు దీన్ని అల్లకల్లోలం చేయాలనే దృక్పథంతోనే ఈ ఉగ్రదాడి. పాకిస్తాన్ సైన్యం అండదండలు లేకుండా ఇది జరిగే అవకాశమే లేదు. అండదండలు ఉన్నాయనేది బహిర్గతం అవుతుంది కదా, రోజు రోజుకు బహిర్గతం అవుతుంది. అందుకే భారతదేశం కూడా కొన్ని అంచెలైతే విధించింది కదా పాకిస్తాన్ మీద. ఏది వీసా కింద, సార్క్ వీసా కింద పాకిస్తాన్ పౌరులకు భారతదేశం వచ్చేదానికి అనుమతి ఇస్తున్నారు. అవును. ఆ వీసాలన్నిటిని రద్దు చేసినారు. ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసి వెళ్ళిపోమంటున్నారు. అట్నే సింధు జలనది వివాదాన్ని కూడా గతంలో కూర్చున్న ఒప్పందాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ హైకమిషన్లో ఉండే త్రివిధ దళాల సలహాదారుని, వారి సిబ్బందిని కూడా వెనక్కి పంపించినారు. హైకమిషన్లో 55 మంది ఉన్న సిబ్బందిని 33కే కుదించి మిగతా వాళ్ళని వెళ్ళిపోమన్నారు. మనాలు కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఒక రకంగా సరిహద్దు, అబారీ సరిహద్దు ఉంది కదా, అక్కడికి ఇక్కడికి దాటుకునే దానికి అక్కడ ఉన్నది అవకాశము, అది కూడా మూసేసినారు. ఇటువంటి చర్యలు తీసుకున్నారే, ఇవన్నీ దౌత్యపరమైన చర్యలు అంటారు. మరి అంతటితోనే ఆగుతారా, ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా, తీవ్రమైన చర్యలు? అది వేచి చూడాల్సిందే. సార్ ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి భారతదేశం పైన అటాక్ అయింది. ఇంకొక విషయం ఏందంటే హిందువుల పైన అటాక్ అయిందనే అది అంశం కూడా వస్తా ఉంది. నా- అంటే ఐడెంటిటీ చూసి మరి హత్య చేశారనేది అది. అవును, అది పత్రికల్లో కూడా వచ్చింది కదా, పేరు అడగడము, హ్మ్. ఖురాన్లో ఉండే సూక్తులు చదవడము, కొందరికైతే ప్యాంట్ ఇప్పదీసి డ్రెస్ చూసి సర్కంసెషన్ చేసుకున్నారా లేదా చూసి పేర్లు అడిగి ఈ హిందువులను ప్రత్యేకించి టార్గెట్ చేసి హిందువులనే కాల్ చేసినారు. ఒక్కరిని మాత్రం ముస్లిం, ఎందుకంటే అతను గుర్రాలతో అతను పోరాడినాడు, ఇది వీళ్ళందరినీ రక్షించాలా, రక్షించడానికి. టూరిస్టులను రక్షించాలని పోరాడితే అతన్ని కూడా కాల్ చేసినారు. అతను ఒకడే ముస్లిం, మిగతా వాళ్ళంతా హిందువులనే కాల్చినారు. ఇది హిందువులను కాల్చడము, హిందూ ముస్లిం మత చిచ్చు పెట్టాలని, రెండోది భారతదేశంలో అనిశ్చిత పరిస్థితి క్రియేట్ చేయాలని, కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించాలనేది వాళ్ళ ధ్యేయంతోనే చేశారు.
ఇంకోటి సార్ అంటే ఇలాంటి దాడులు ఏవైతే ఉన్నాయో, పుల్వామా దాడి కావచ్చు, ఈ దాడులు ఇలాంటి దాడులన్నీ కూడా భారతదేశంలో ఎలక్షన్స్ వస్తున్న ముందే ఇలాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి. బీజేపీ పైన ప్రధాన ఆరోపణలు వస్తా ఉన్నాయి. కావాలని మరి బీజేపీ అంతర్గతంగా చేస్తా ఉందా? ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకొక 5 రాష్ట్రాలలో కూడా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. దానిలో కారణంగానే చేస్తా ఉన్నారని ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఎలా చూస్తా ఇది ఉన్నారు? భారతదేశానికి సంబంధం ఏముంది? భారతదేశం మిలిటరీకి సంబంధం లేదు. ఇండియా ప్రభుత్వానికి సంబంధం ఉంది. ఇది క్లియర్‌గా పాక్ ఉగ్రవాదులు చేసిన పని. అది వాళ్ళకి ఇండియా ప్రభుత్వానికి సంబంధం ఏముంది? సంబంధం లేదు. ఇది ఊరికే ఆరోపణలు. ఎక్కడో ఎలక్షన్లు, రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎన్నో ఎలక్షన్లు జరుగుతుంటే ఇది చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి సార్ 15 నిమిషాలు జరుగుతున్న కాల్పులలో ఆర్మీ ఎక్కడ పోయింది అనే ప్రశ్న కూడా వస్తా ఉంది. అంత సమయం వరకు ఎందుకు వెయిట్ చేసిర్రు? అక్కడ వందలాది మంది జవాన్లు ఉంటారు. మరి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు ఆ సమయంలో అనేది కూడా ఇదంతా 10, 15 నిమిషాల్లో జరిగిన సంఘటన. మిలిటరీ ఎక్కడో ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయి మిలిటరీ మూవ్ అవ్వాలా. మూవ్ అయినారు కదా! జరిగిన అరగంట లోపలనే అక్కడికి మూవ్ అయినారు కదా! పలానా చోట జరుగుతుందని ఏమన్నా చెప్పి చేస్తంటే జరగకుండా ప్రివెంట్ చేస్తారనుకో. ఎక్కడో దాక్కొని వచ్చి సడన్‌గా సర్ప్రైజ్ అటాక్ చేసేదానికి సరే ఈ అంశాలపైన కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ ప్రపంచ దేశాలను కాపాడుతామని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని కాపాడలేకపోతా ఉన్నారు. నువ్వేం ప్రధానివయ్యా అన్నట్టుగా తను విమర్శిస్తుంది. నేనైతే చూడలేదు. అతనైతే ఈ దాడిని ఖండించినారు. హ్మ్. అతను ఖండించినాడు, రాహుల్ గాంధీ ఖండించినారు, మల్లికార్జున ఖార్గే కూడా ఖండించినారు. ప్రభుత్వం మేము సహకారం అందిస్తాం, ఏ చర్య తీసుకున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇది సడన్‌గా జరిగే సంఘటనలు. ఎవరున్నా గానీ ఎక్కడైనా యుద్ధం అంటే గనక అది తెలిసిపోతది. నువ్వు యుద్ధమైతే అది తెలిసిపోతది. దాన్ని ఎదుర్కొనే దానికి ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి. ఇటువంటి ఉగ్రదాడుల్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటది. ఇక్కడ ఉంటాది, అక్కడ ఉండదని నిఘా వర్గాలు ఫెయిల్యూరు అనొచ్చు. హ్మ్. కానీ అది కూడా అనేదానికి లేదు. నిఘా వర్గాలు ఎన్ని చోట్లని కనుక్కుంటారు? ఏదో వారికి సమాచారం అందితే అందిస్తారు గానీ, సమాచారం ఎట్లా తెలుస్తది? ఈ ఉగ్రవాదులు ఎక్కడో ఉంటారు. ఎక్కడి నుంచో వచ్చి సడన్‌గా దూరి చేస్తారు. వాళ్ళు ఎక్కడో కూర్చొని కుట్రలు పన్నేదానికి ఇవన్నీ ప్రభుత్వానికి తెలియవు గదా! అంట. సార్ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. అక్కడ మరణించిన వారు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. ఒక నేవీ అధికారులు నవ దంపతులు ఎవరైతే ఉంటారో అది చూసే ఉంటారు. అసలు అది చూసిన తర్వాత చాలా మంది నెట్టింట ఎమోషనల్ అయితా ఉన్నారు. వాళ్ళ వైఫ్‌ను ఇప్పుడు ఏదైతే వారం కిందనే మ్యారేజ్ అవ్వడం ఇయన్నీ ఎలా చూస్తున్నారు సార్? ఇవి ఇది అయ్యో పాపం అనాల్సిన సంఘటనే. ఈ ఉగ్రవాదులకు వాళ్ళకు పాప చింతనే ఉండదు. చంపడమే ధ్యేయం అంతే. చంపడము, అల్లకల్లోలను సృష్టించడమే వాళ్ళ ప్రథమ కర్తవ్యము, ప్రథమ ధ్యేయం కూడా. ఆ ధ్యేయంతోనే వస్తారు. అక్కడ 6 రోజుల కిందట పెళ్ళైనోళ్ళు, ఈ ముసలోడని ఇవన్నీ ఏమి చూడరు. కేవలం ఒకే లక్ష్యం ఏమిట్రా అంటే దాడి చేయాలా, 10 మందిని చంపాలా, ఉద్రిక్తత సృష్టించాలా. అదే ధ్యేయంతో పనిచేస్తారు వాళ్ళు. సార్ ఫైనల్‌గా అంటే ఇలాంటి తీవ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుంది? అన్ని రకాలుగా ఆలోచన చేయాలా. ఇప్పుడు పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఎన్నుకుండేది పాకిస్తాన్ కాబట్టి. అంటే వార్ లైక్ సిట్యుయేషను. అది ఇప్పుడు అనువైందా? కాదా? ఇవన్నీ వాళ్ళు అంచనా వేసుకొని కమిటీ ఉంది గదా! కమిటీలో అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటారు అంట. థాంక్ యూ. థాంక్ యూ. చూసారు గదండీ! ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వార్తల గురించి గాని, లేకుంటే అప్‌డేట్ ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద మరో అంశంతోని మీ ముందుకొస్తా మరో గెస్ట్‌తోని సైనింగ్ ఆఫ్ మీ అని.